స్థాపించి ఒక మంచి కుటుంబ యజమాని లాగా ఒక కుటుంబంలో మంచి వ్యక్తిగా ఉండాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం. అందుకోసం ఏం చేసి అంటే కుటుంబంలో ముఖ్యంగా ఉండేది ఏంటి, ఉండాల్సిందేంటి, కుటుంబంలో ఉండాల్సింది ఏంటమ్మా, ఏముండాలి? డబ్బులా? మంచి భవనమా? ఎక్కువ మంది జనాలు ఉండాలా? ఏముండాలి? మా అమ్మాయిలు బాగా చెప్తున్నారు. ఏముండాలి? గట్టి చెప్పు. కుటుంబంలో ఉండాల్సింది ఏంటమ్మా? ఇది చాలా సప్పగా చెప్తున్నారు, ఎందుకంటే అది కనపడలేదు ఏమంతా. ఏముండాలి కుటుంబాల్లో? మళ్ళీ అబ్బాయిలు, మాంపల్లి అబ్బాయిలు గట్టి చెప్తున్నారు. వెరీ గుడ్. కుటుంబాల్లో ఉండాల్సింది ఏంటి? మమ్మల్ని ఒకసారి గట్టి చెప్పండి. ప్రేమ ఉండాలి. యువకుల మీద కాదు, ఒకరింతలు పరిగెత్తాలు మాత్రమే కాదు. తర్వాత పిల్లలను పోషించడానికి, కుటుంబాన్ని నడిపించడానికి ముఖ్యంగా ఉండాల్సిందని ప్రేమ. క్రైస్తవులు ఏమని నమ్ముతారంటే, బైబిల్ ఏమంటే ప్రేమ దేవుని స్వరూపం అని. మనం రకరకాల పేర్లు పెట్టుకుంటాం దేవుడికి, రకరకాల ఆచారాలు ఉన్నాయి. మనం ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది, ఒక్కొక్క ప్రాంతంలో ఒక దేవుడు, ఒక దేవత. వీటన్నింటిలో ముఖ్యంగా ఉండవలసింది ఏంటంటే ఏముండాలి? ప్రేమ. ప్రేమ లేకపోతే ఆ దేవునికి విలువ లేదు. శిక్షించే దేవుడు కాదు, క్రూరమైనటువంటి దేవుడు కాదు, లేదా బలమైంచి దేవుడు అనేవాడు ప్రేమ స్వరూపుడు. కాబట్టి కుటుంబాల్లో కూడా మనకు ఉండవలసింది ఏంటంటే ప్రేమ. ప్రేమ ఉన్నప్పుడు